హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా అండి? ఈ మధ్య చాలామంది ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థులైతేనేమి, నడి వయస్కు గల యువకులైతేనేమి, చిన్న చిన్న పిల్లలు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. సో, ఇలాంటివి సంఘటనలు మనం చాలానే చూసాం ఎండాకాలంలో. చిన్న చిన్న అంటే మామూలుగా క్వైరీ కోసం తీసిన దాంట్లో ఒక పెద్ద గుంత ఏర్పడితే దాంట్లో ఈతకు వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎక్కడైతే డ్యామ్స్ ఉంటాయో డ్యామ్స్ దగ్గర కూడా ఎండాకాలంలో పెద్ద వాటర్ ఉండవు కాబట్టి ఈత కొట్టడానికి మంచి సౌకర్యం గల ప్లేస్ ఒకటైతే ఏర్పడుతుంది డ్యామ్ దగ్గర. సో, అక్కడ కూడా ఈతకని వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చెరువుల్లో కూడా ఈతకని వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది. మాన్సూన్ స్టార్ట్ అయినాక వీకెండ్స్‌కి చాలామంది టూర్స్‌కి వెళ్తుంటారు. మంచి మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటారు. పెద్ద పెద్ద నదులు ఎక్కడైతే ఉంటాయో మంచి ప్లేసెస్ గ్రీనరీ అలాంటి ప్లేసెస్‌కి టూర్స్‌కి వెళ్తుంటారు. సో, అక్కడ ఏంటంటే సెల్ఫీ మోజులో అంటే మంచి వీడియోస్ రావాలి, మంచి ఫోటోస్ రావాలి అని ఎక్కువ నేను స్టైల్‌గా కనిపించాలి, నా వీడియో బాగా ఫేమస్ అవ్వాలి, నా ఫోటోస్ బాగా రావాలి అని వాటర్ ఫాల్స్ దగ్గర అయితేనేమి, నదుల దగ్గర అయితేనేమి పక్కనే నిల్చొని వీడియోస్ తీసుకుంటుంటారు. సో, ఫోటోస్ తీసుకుంటారు. పర్లేదు అది ఎంతవరకి మనం ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకునేంత వరకే తీసుకోవాలి. అంతేకాని రిస్క్ తీసుకొని బండరాళ్ళ మీద కాలు పెట్టడము, లేకపోతే చెట్లు పట్టుకోనో, లేకపోతే వాటర్ ఫ్లో ఉన్నప్పుడు దాంట్లోకి దిగి వీడియోస్, ఫోటోస్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే దాని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మనమైతే చాలానే చూసాం. కాబట్టి ఇప్పుడు ఎలాగో మాన్సూన్ స్టార్ట్ అయింది. వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బండరాళ్ళ మీద పాకురు అలానే ఉంటుంది. మనం ఎంత మంచి షూ వేసుకున్నా, ఎంత మంచి చెప్పులు వేసుకున్నా ఖచ్చితంగా స్లిప్ అవుతుంటాయి. అలా చాలామంది మనం చాలా వీడియోస్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లోనైతేనేమి, ఫేస్‌బుక్‌లోనైతేనేమి, యూట్యూబ్‌లోనైతేనేమి చాలా వీడియోస్ చూస్తుంటాం అనమాట. బండరాళ్ళ మీద కాలు పెట్టినప్పుడు స్లిప్ అయ్యి వాటర్ ఫాల్ దగ్గర పైనుంచి కింద పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే కొన్ని వాటర్ ఫాల్స్‌తో ఆడుకునేటప్పుడు జారుతున్నప్పుడు జారుబండలు జారుతున్నప్పుడు కింద ఎవరైనా ఉంటే చూసుకోవాలి. లేకపోతే డైరెక్ట్ ఎళ్లి ఆళ్ళ మీద పడడము. లేకపోతే అలాగే ఈతకని వెళ్ళినప్పుడు నలుగురు, ఐదుగురు కలిసి వెళ్తుంటారు. అందులో ఇద్దరికి ఈతొస్తుంది. ఒకరికి ఈత రాదు. వాళ్ళు ఎలాగూ ఫోర్స్ చేస్తారు. "నువ్వు గూడా రా మేమున్నాం ఏం భయం లేదు" అని. వాళ్ళతో పాటు ఇతను గూడా వెళ్తాడు లోపలికి. వాటర్‌లోకి దునికేస్తాడు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని నమ్మకంతోటి. కొద్దిసేపయినంక ఎందుకంటే ఈత కొడుతున్నప్పుడు ఈత కొట్టే వాళ్ళకి అలవాటున్నప్పుడు ఓకే. బట్ ఈత రాని వాళ్ళకి ప్రాబ్లమ్ ఏందంటే ఒకటి బ్రీత్ అంటే మొస అంటారు. ఆ మొస అనేది ఆగదు. తట్టుకోలేరు. కాబట్టి వాటర్‌లో మునిగిపోయే ప్రమాదం ఉంటది. అప్పుడు వీళ్ళు ఆ భయంతోటి ఎవరికైతే ఈతొస్తదో వాళ్ళని గట్టిగా పట్టుకుంటారనమాట. సో, అప్పుడు పట్టుకున్నప్పుడు అతడు సరిగా ఈత కొట్టలేడు. అప్పుడు ఇద్దరు మునిగిపోవాల్సొస్తుంటది పరిస్థితి. అప్పుడు పక్కన ఇంకెవరైనా ఉన్న ఆ ఇద్దరిని సేవ్ చేయలేక ఇతను కూడా రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా చాలా సంఘటనలు జరిగాయి బయట. ఏంటంటే ఈతకి నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ కలిసెళ్తారు. అందులో ముగ్గురు చనిపోతారు. ఒకరు బతుకుంటారు. లేకపోతే ఇద్దరు చనిపోయి ఇద్దరు బతుకుంటారు. అక్కడ రీజన్ ఏంటంటే అందులో ఈత వచ్చిన వాడు కూడా చనిపోయి ఉంటాడు. ఎందుకంటే ఈత రాని వాడి కోసం ఇతను వాడికి హెల్ప్ చేద్దాము. వాడు మునిగిపోతున్నాడని ఈత వచ్చిన అతను వాడికి హెల్ప్ చేయబోయి ఇద్దరు గట్టిగా పట్టేసుకొని మునిగిపోయిన పరిస్థితులు మనం చాలా చూసామన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది. అలాగే 3 రోజులు వర్షాలు కొడతాయి కంటిన్యూ. ఒక్కొక్కసారి తుఫాన్ వల్ల 3, 4 రోజులు వర్షాలు కొట్టి 4, 5వ రోజు ఎండ బాగా కొడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం అందరం బాగా టెంప్ట్ అయితుంటామనమాట. అరే! వాటర్ ఫుల్‌గా ఉంది చెరువులో, లేకపోతే మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ దునికితే బావుంటది. లేకపోతే ఈ చెరువులో ఈత కొడితే బావుంటదని బాగా టెంప్ట్ అయితుంటాం. అప్పుడు ఎండ పైన బాగా కొడుతుంటది. కింద వాటర్ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే తుఫాన్ అయిపోయిన వెంటనే తర్వాత నెక్స్ట్ 2, 3 డేస్ ఎండ బాగా కొడుతుంటది. సో, అప్పుడు గనుక మనం ఓకే. పర్లేదు అప్పుడు ఈత కొట్టొచ్చు. కానీ ఎవరైతే మన చుట్టుపక్కల ఈత రాని ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని ఎంత వీలైతే అంత వాళ్ళని వాటర్‌కి దూరంగానే ఉండమని చెప్పాలి. ఎక్కడైతే లోతు ఉండని ప్రదేశాలు ఉంటాయో అక్కడ వాళ్ళను దునుకమని చెప్పాలి. కానీ చెరువులు, అలాగే నదులు, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర ఎవరైతే ఈత రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంత వీలైతే అంత వాటర్‌కి దూరంగా ఉంచితే బెటరు. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటది. అలా గూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి చాలా జాగ్రత్తగా టూర్స్‌కి వెళ్ళినప్పుడైతేనేమి, హాలిడేస్ ఉన్నప్పుడు సండే, సాటర్‌డే ఉన్నప్పుడు, ఊరి చివర చెరువుల దగ్గరికి ఈతకు వెళ్ళినప్పుడు టెంప్ట్ అవ్వద్దు. ఎందుకంటే వాటర్‌ని చూసి ఎవరైతే మన ఫ్రెండ్‌కి ఈత రాదో అతన్ని ఎంత వీలైతే అంత వాటర్‌కి దూరంగా ఉండమని చెప్పండి. దూకొద్దని చెప్పండి. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఈ మాన్సూన్‌ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి జరగకుండా వాటికి దూరంగా ఉండండి. చూస్తూనే ఉండండి పూరా లోకల్. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.